ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుని మేము స్తుతిస్తూ మరోసారి నేటి వర్తమానము ద్వారా మిమ్మల్ని కలుసుకోవడాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం. ఎలా ఉన్నారు? మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పరిస్థితులను అన్నిటినీ కూడా అధిగమించడానికి దేవుని మహాకృప నేడు మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతాల్లో దేవుడు తన గణనీయమైన కార్యాలు జరిగిస్తూ శాంతి సమాధానాన్ని ప్రసాదిస్తూ కలిగి ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మహోన్నతుని యొక్క కృపను మనం కలిగి ఉండడాన్ని బట్టి చాలా సంతోషం. సకల మహిమ ఘనత ప్రభావాలు దేవదేవునికి కలుగునుగాక. నేడు మీతో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకునే ఈ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. రండి, కలిసి దేవుని సన్నిధిలో దేవుని వాక్య సహవాసంలో ముందుకు సాగిపోదాం. అపోస్తుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 10 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ 10 వచనాల భాగంలో అపోస్తుడైన పౌలు యొక్క సువార్త ప్రయాణం మనం చూస్తాం. ఈ సువార్త ప్రయాణంలో భాగంగా దెస్సలోనికకు చేరినాడు. దెస్సలోనికకు వచ్చి అద్భుతమైనటువంటి పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. పౌలు గారు ఈ దెస్సలోనిక పట్టణానికి వచ్చి అనేకమైనటువంటి ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నటువంటి కోణంలో ఫలభరితమైన పరిచర్య అక్కడ జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కొద్ది కాలమే జరిగిందండి. తదుపరి యూదుల యొక్క తీవ్రమైనటువంటి ఆటంకాన్ని బట్టి పౌలు ఆ పట్టణం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోవలసి వచ్చింది. మనం చూస్తున్నప్పుడు లేఖనాల వెలుగులో దెస్సలోనిక నుండి బెరయాకు వెళ్ళిపోయారు. బెరయాలో కూడా ఫలభరితమైన పరిచర్య జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఆటంకాల ప్రమేయాన్ని బట్టి ఆటంకాలు మరి అధిగమించలేని పరిస్థితుల్లో ఆయన మరలా ఏథెన్సు పట్టణానికి వెళ్ళిపోయారు. ఏథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ తిమోతి కనిపిస్తాడు. తిమోతితో పౌలు మాట్లాడి ఈ మాట చెప్తున్నారు. ఏమన్నారు అంటే, దెస్సలోనిక సంఘములో కొత్తగా ప్రభువుని విశ్వసించిన దేవుని పిల్లలు ఉన్నారు. విశ్వాసంలో వారు ఎదుగుటకై తిమోతిని మరలా దెస్సలోనిక పట్టణానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా పౌలు సువార్త పరిచర్యలో వారి ప్రయాణంలో అక్కడి నుండి కొరింథు పట్టణానికి వెళ్ళిపోయారు. ఆయన ప్రయాణం జరుగుతూ ఉంది. కొద్ది కాలమైన తరువాత తిమోతి తిరిగి పౌలు గారి దగ్గరికి వచ్చి దెస్సలోనిక సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితిని, వారు ప్రభువుతో సాగిపోతున్నటువంటి క్రమాన్ని తెలియచేసినప్పుడు కృతజ్ఞుడై, హృదయంలో ఆనందభరితుడై వారికి అభినందన లేఖను దెస్సలోనిక సంఘానికి వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. దెస్సలోనిక సంఘానికి రాసినటువంటి ఈ భాగంలో 6 శ్రేష్టమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఈ పత్రికను రాస్తూ దెస్సలోనిక సంఘాన్ని అభివాదించాడు, ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పాడు. ఈరోజు ఈ పరిస్థితులలో వాస్తవానికి చెప్పాలి అంటే దైవజనుడితో మీరు, దైవజనునితో సంఘ బిడ్డలు కలిసి సహవాసం చేయలేనటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మీ వ్యక్తిగత ఆత్మీయతను, విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధతను, ప్రభు ఎడలో ఉండేటువంటి ఆ నమ్మికను కొనసాగించుకునే బాధ్యత, ఆత్మీయమైనటువంటి తీర్మానం, ఆత్మీయ సంబంధమైన ప్రయాణంలో మునుముందుకు సాగిపోవడానికి దెస్సలోనిక సంఘం మనలను ప్రోత్సహించేదిగా ఉంది. ఆత్మీయ జీవిత ప్రయాణంలో వారు తీసుకున్నటువంటి బలీయమైనటువంటి తీర్మానాలు చూస్తున్నప్పుడు దేవుని పిల్లలుగా నిజానికి ఈ పరిస్థితుల్లో మనకు అవసరమని జ్ఞాపకం చేస్తున్నారు.
దశలోనిక సంఘములో 6 శ్రేష్టమైన తలంపుల మధ్య వారు వెళుతూ ప్రభువుని మహిమపరిచారు. అలాగనే దైవజనుని ఎడల దేవుని సేవలో వారికి ఉండేటువంటి సహవాసాన్ని, సంబంధాన్ని కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ సాగినట్లుగా చూస్తున్నాం. ఈ అధ్యాయంలో 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు శ్రేష్టమైన తలంపులు కనిపిస్తాయి. మొదటిదిగా మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందముతో గొప్ప ఉపద్రవములయందు వారంటండి వాక్యమును అంగీకరించిన సంఘము. ఎప్పుడు అంటే అనుకూలంగా అందరికీ అవకాశం బాగా ఉన్నప్పుడు, అందరూ ప్రోత్సహిస్తున్నప్పుడు, అన్ని పరిస్థితులు మనకి చక్కగా ఉన్నప్పుడు కాదు. దశలోనిక సంఘం ఆత్మీయ పిల్లల యొక్క ఆత్మీయ ప్రయాణంలో గొప్ప ఉపద్రవములలో వారు వాక్యమును అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అపోస్తుడైన పౌలు ఈ సంఘమును గూర్చి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, వారిని అభినందిస్తూ ఉన్నారు. ఇంకా కింద మనం చూసినప్పుడు మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. చూస్తున్నారండి, సంఘంలో దేవుని పిల్లలు దశలోనిక సంఘం యొక్క స్థితి శ్రమలలో, ఉపద్రవములలో వాక్యమును అంగీకరించడమే కాదు, దైవజనుని ప్రభువుని పోలి నడుస్తూనే ఉన్నారు. అక్కడ పౌలు గారు లేనప్పటికీ పౌలు గారి యొక్క వాక్య ప్రకటనలో ఉన్న దేవుని శక్తిని వారు ఆధారం చేసుకున్నారు. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని వారు అనుభవిస్తున్నారు. శ్రమలను కూడా సహిస్తూ విశ్వాస పక్షమున వారు సాగిపోతున్నారు. 2వ వచనంలో మనం చూస్తాం వారి యొక్క స్థితిగతులు. విశ్వాసముతో కూడిన పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును చూసారా, దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకుంటున్నాం. దశలోనిక సంఘములో విశ్వాసము కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది, నిరీక్షణ కనిపిస్తుంది. యేసు క్రీస్తు ప్రభుల వారి ఎడల వారు కలిగినటువంటి ఆ నమ్మికతో, విశ్వాసముతో, ఓర్పుతో, ప్రేమతో కూడినటువంటి ఆత్మీయ నడవడికను బట్టి పౌలు చాలా ప్రభుని స్తుతిస్తున్నాడు, వారిని అభినందిస్తున్నాడు. ఈరోజు దేవుని పిల్లలుగా పరిస్థితుల వైపు కానీ, ఆటంకాల వైపు కానీ కాదు, కానీ వీటన్నిటికీ అతీతుడైనటువంటి ప్రభుతో మన విశ్వాస్యతను, నమ్మికను, ఆత్మీయ సహవాసాన్ని పటిష్టం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. చూడండి, 3వదిగా మనం చూస్తున్నప్పుడు, కాబట్టి మాసిదోనియాలోను అఖయాలోను విశ్వాసులందరికీ మాదిరికరమైన జీవితాన్ని జీవించారు. దశలోనిక సంఘములో దేవుని పిల్లల మధ్య ఉండేటువంటి ఈ ఆత్మీయ సంబంధమైన విధానాల్లో వారు ఎలా ఉన్నారు అంటే, అవిశ్వాసంగా కానీ, అపనమ్మకంగా కానీ, లోక సంబంధమైన, పాప సంబంధమైన పరిస్థితులలో పడిపోవడం కాదు. విశ్వాసి అంటే విశ్వాసిగానే, విశ్వాసులకు మాదిరిగా వారు ఆత్మీయతను కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు నేతి బీరకాయ అంటారు, అందులో నెయ్యి ఉండదు. అలాగే విశ్వాసులు అనిపించుకుంటానికే కొంతమంది కానీ విశ్వాసం ఉండదు, విశ్వాస సంబంధమైన క్రియలు చేయరు, విశ్వాసాన్ని ప్రకటించరు, విశ్వాసం సంబంధమైన జీవితంలో ఎక్కడ కూడా సరైనటువంటి రుజువులు కనబడవు. అవిశ్వాసముతో, అపనమ్మకంతో అనేకులను బలహీనపరిచే వారిగా ఉంటారు. లేకపోతే లోకం వైపు రకరకాలైనటువంటి నియమ నిబంధనలకు గురి అయిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ దశలోనిక సంఘంలో విశ్వాసులకు మాదిరిగా వారి జీవితాన్ని దేవుని పక్షాన కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. 3వదిగా మనం చూస్తున్నప్పుడు, మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖయాలోను మ్రోగింది. దేవుని వాక్యము ప్రకటించబడింది దేవుని పిల్లల ద్వారాని. ఈరోజు దేవుని పిల్లలారా,
మీరున్న ప్రాంతాల్లో, మీరున్న ఇంటిలో, మీరున్న వీధిలో, మీరున్న చుట్ట బంధువుల మధ్య, మీ స్నేహితుల మధ్య, మీ నిలవరుల మధ్య దేవుని వాక్యము మీ ద్వారా ప్రకటించబడాల్సి ఉంది. దశలోనిక సంఘము వారున్న ప్రాంతంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రభువుతో సాగిపోయినటువంటి ఆత్మీయతను మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా మనం చూస్తే అక్కడ మాత్రమే కాదు, ప్రతి స్థలమందును దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుందా. ఇది మా చిన్నప్పటి నుండి పాడుకునే ఓ మంచి పాట. ప్రతి స్థలములో వారి విశ్వాసము వెల్లడి చేశారు. చాలాసార్లు ఒక దగ్గర ఒకలాగా, మరో దగ్గర మరోలాగా ఉంటారు. ఓసరి వెళ్ళి మనస్తత్వం, రంగులు మార్చేటువంటి బలహీనత, ఏ ఎండక గొడుగు పట్టడం కాదు. విశ్వాస యాత్రలు, ఆత్మీయ ప్రయాణంలో దేవుని పిల్లలు దేవుని మహిమార్థమే జీవించేటువంటి ప్రయాణం చేయాలి. వారి జీవితంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, 1 మాసిదోనియా, 2 అకయ. ఆ ప్రాంతాల్లో వాక్యం మ్రోగించారు. అక్కడే కాదు, మరి కొన్ని ప్రాంతాలకు వారు వెళుతున్నప్పుడు వారు సంచరిస్తున్న ప్రతి స్థలంలో కూడా వారు విశ్వాసమును వెల్లడి చేస్తూ ఆత్మీయతను కాపాడుకున్నట్లుగా చూస్తున్నాం. అందుకే పౌలు ఈ యొక్క సంఘాన్ని అభినందిస్తున్నాడు. ఈ సంఘము కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ తన సంతోషకరమైన లేఖను రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సంఘములో మనము చూస్తున్నప్పుడు 6వదిగా వారి జీవితంలో యేసుని గూర్చిన వార్తను విని, రక్షణను గూర్చిన నిరీక్షణను కలిగి, పునరుత్థానుడైనటువంటి యేసు వారి యందు తనకు కలిగినటువంటి చక్కని నమ్మికతో వారు చేసినటువంటి మరో శ్రేష్టమైన పని ఏమిటంటే, జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి వారు దాసులైనారు. సత్యవంతుడు, జీవము గలవాడు, ఆయన మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడనని సెలవిచ్చిన దేవుని యందు వారి విశ్వాసం ఎంత గొప్పదంటే ఆయన జీవము గలవాడు, ఆయన సత్యవంతుడు. అలాంటి ఆ ప్రభుకి వారు దాసులైనారు, విధేయులైనారు. దేవుని ఎడల వారికి ఉండేటువంటి ఆ గొప్ప విశ్వాసమును బట్టి వారు ప్రభుతో నడుస్తున్నటువంటి విధానం చూస్తున్నాం. నేడు దేవుని పిల్లలుగా ఇలాంటి పరిస్థితుల్లో, అనేకమైన ఆటంకాల్లో, అనేకమైన రకములైన ఇబ్బందుల్లో, విశ్వాస సంబంధమైనటువంటి ఈ పోరాటంలో దశలోనిక సంఘం ఓ మాదిరికరమైన సంఘముగా, దేవునిని మహిమపరుస్తున్న సంఘముగా, దైవజనుని పోలి సాగిపోతున్నట్లుగా గొప్ప ఉపద్రవములలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం మనము చూస్తూ ఉంటే, ఆ దేవుని పిల్లలైనటువంటి వారితో దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏమిటో తెలుసా? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎలాంటి పరిస్థితి కూడా మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేది కాదు. అందుకే ప్రతికూలమైన పరిస్థితుల్లో దశలోనిక సంఘం వారు ఉపద్రవములలో వాక్యమును అంగీకరించారు, దైవజనుని ప్రభువుని పోలి నడిచారు. వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో విశ్వాసమును వెల్లడి చేశారు, విశ్వాసులకు మాదిరిగా ఉన్నారు, వాక్యాన్ని ప్రకటించారు. ప్రతి స్థలములో దేవుని కొరకు సాక్ష్య జీవితాన్ని కలిగినటువంటి వారిగా చూస్తున్నాం. నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టారు, ఆచారబద్ధమైన విధానం నుండి తప్పించబడ్డారు. జీవము గలవాడును సత్యవంతుడైనటువంటి దేవునికి వారు దాసులైనారు. సంగమా, దేవుని పిల్లలారా, నేటి సమాజంలో పరిస్థితులకు అతీతమైనటువంటి దేవుని శక్తితో, దేవుని ఆత్మతో, దేవుని జ్ఞానముతో, దేవుడు అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో
ఆత్మీయతను కాపాడుకుంటూ సాగిపోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. నిజానికి అపోస్తలుడైన పౌలు గారు సంఘం ఎడల ఆనందించినట్లుగానే, సంఘమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేసినట్లుగానే ఈ దినాల్లో సంఘం, దేవుని పిల్లలైన వారు ఆత్మీయ సంబంధమైన నియమ నిబంధనలను పాటిస్తూ దేవునికి మహిమార్థమై దైవిక ప్రసన్నత నిత్యమైనదిగా మనము అనుభవించగలిగినటువంటి యోగ్యులుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. చదవండి బైబిల్ బాగా, ప్రార్థించండి బాగా. దైవ సన్నిధి ఈరోజు మనము వెళ్ళలేనప్పటికీ కూడా మీ ఇళ్లలోనే, మీరున్న ప్రాంతాల్లోనే దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రతి చోట ప్రభుకి సాక్షులుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. కింద వచనంలో మనం చూస్తున్నప్పుడు యేసు అనగా రాబో ఉగ్రత నుండి, స్తోత్రం. యేసు ఎవరు అంటే మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగున దేవుని వైపునకు తిరిగితురు ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. స్తోత్రం. వారి క్రియల ద్వారా, వారి యొక్క నడవడిక ద్వారా, వారి యొక్క విశ్వాసము ద్వారా, వారి ఓర్పు ద్వారా, వారి యొక్క నిరీక్షణ ద్వారా దైవజనునికి అర్థమైపోయింది. దైవజనుడు సంతోషిస్తున్నాడు. వారి పిలుపు, ఏర్పాటు మరి నిశ్చయము చేసుకుని దేవుని రాకడకై వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అవును, మన నిరీక్షణ శుభప్రదమైనది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు, గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ ప్రభు మనకు అనుగ్రహించినటువంటి తరుణంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుతూ నిత్య జీవమును చేపట్టడానికి దశలోనిక సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తి నేటి సంఘానికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి బలపరిచి నడిపించునుగాక. నాడు నేడు ఏకరీతిగా ఉన్న మహోన్నతమైన దేవుని యందు అసంచలనమైన విశ్వాసముతో ఆత్మ సంబంధమైన నియమ నిబంధనలకు కట్టుబడిన వారై ప్రభు పక్షమున సాగిపోవడానికి మిమ్మల్ందరినీ ప్రభు స్థిరపరిచి నడిపించునుగాక. దశలోనిక సంఘం అభినందించబడిన సంఘం. దశలోనిక సంఘాన్ని బట్టి దేవునికి పౌలు కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా నేటి సంఘ స్థితిగతులన్నిటినీ ప్రభువే అలాగును సిద్ధపరిచి నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.